ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యములు మనం గమనించినప్పుడు దైవజనుడు తనను ఆశ్రయించేవారు, తనను వెదికే వారిని దేవుడు ఎప్పుడు కూడా మరచిపోడని ఈ మాటలు తెలియజేస్తున్నాడు. 25వ కీర్తన 3వ చరణంలో అంటున్నాడు, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు, హేతువు లేకుండా ద్రోహం చేయువారు సిగ్గునొందుదురు అని దేవుడు కీర్తనకారుడు దావీదు ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనకున్నటువంటి అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాలలో ప్రభువును ఆశ్రయించి ఆయనను వెదుకుట ద్వారా మన జీవితంలో గొప్ప సమాధానము, శాంతిని పొందుకునే వారంగా ఉంటాం. దేవుని వాక్యంలో రాయబడింది 34వ కీర్తన 8వ చరణంలో కీర్తనకారుడు అనుభవపూర్వకంగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించున్నరుడు ధన్యుడు అని దేవుని యొక్క దాసుడు దావీదు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దైవదాసుడు ఆయన యొక్క జీవితంలో ఈ యొక్క అనుభవాన్ని తాను గుర్తెరిగి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన దయ, ఆయన క్షమ ఎంతో గొప్పది. 86వ కీర్తన 5వ చరణంలో అంటున్నాడు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ఎప్పుడైతే మనము ఆశ్రయించే వారంగా ఉంటామో మన జీవితంలో మనము జీవించబడమే కాకుండా మన ద్వారా అనేకులకు జీవమును, క్షేమమును కలిగించే వారంగా ఉంటాం. యోసేపు దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చినాడు. తన జీవితంలో తాను జీవం పొందుకున్నాడు, అనేకులకు జీవాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. అలాగున దేవుణ్ణి ఆశ్రయించినటువంటి పరిశుద్ధ భక్తులు, దైవజనులు ఎంతోమంది వారు జీవమును పొందుకొని సమాజానికి జీవాన్ని కలిగిస్తూ వచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. అలాగున ప్రభువు సెలవిస్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేస్తే 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 13-14 వచనాలు అంటున్నాడు, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును, మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసితునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు తన యొక్క బిడ్డలకు ఎప్పుడు కూడా మేలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆయనను ఆశ్రయించి అలాగనే దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉందుముగాక.